భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ రాత్రి నుంచి సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులకు తెగబడింది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ రేంజర్లు భారీగా కాల్పులు జరిపారు. పాక్ డ్రోన్ల అటాక్ ను భారత్ ధీటుగా ఎదుర్కొంటోంది. ముందు జమ్మూ కాశ్మీర్లోని జమ్మూ, సాంబా, పఠాన్కోట్ లక్ష్యంగా మళ్లీ డ్రోన్ దాడులు చేసింది పాకిస్తాన్. జమ్మూ నగరంలో సైరన్లు మోగడంతో బ్లాకౌట్ ప్రకటించారు. తనకు పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఎక్స్లో పోస్ట్ చేశారు సీఎం ఒమర్ అబ్దుల్లా. జమ్మూ పరిసర ప్రాంత ప్రజలు వీధుల్లోకి రావద్దని, ఇండ్లకే పరిమితం కావాలని సూచించారు. మరోవైపు పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత భారత్ తమ వైమానిక స్థావరాలపై దాడులు చేసిందని తీవ్ర ఆరోపణలు చేసింది పాకిస్తాన్. పాక్లోని నూర్ ఖాన్, మురీద్, రఫీకి ఎయిర్ బేస్లపై భారత్ దాడి చేసిందని చెప్తోంది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ సమీపంలో 2 పేలుళ్లు జరిగాయని చెప్పింది. మొత్తం 4 నగరాలపై భారత్ విరుచుకుపడిందని పాక్ ఆరోపిస్తోంది. లాహోర్, రావల్పిండి, పంజాబ్, ఇస్లామాబాద్ పై దాడి చేసిందని చెప్తోంది. తమ ఎయిర్ స్పేస్ మూసివేస్తున్నట్లు ప్రకటించింది పాక్. అన్ని రకాల విమానాలు నిషేధిస్తున్నట్లు తెలిపింది. పాకిస్తాన్ ఆరోపణలపై కాసేపట్లో భారత త్రివిధ దళాలు వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బోర్డర్లో ఉద్రిక్త పరిస్థితులు, పాక్ ఆరోపణలు, కేంద్రం వరుస భేటీలకు సంబంధించి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అనిల్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, బోర్డర్లో టెన్షన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అండ్ మోరోవర్ భారత్ తమ దేశంపై దాడి చేసిందని పాక్ ఉల్టా ఆరోపిస్తున్న పరిస్థితి ఏంటి? మన త్రివిధ దళాల బ్రీఫింగ్ ఎప్పుడుండే అవకాశం ఉంది? ఎస్ సౌజన్య, గత అర్ధరాత్రి నుండి కూడా మళ్ళీ పాక్ భారత్ పైన దాడి చేస్తే దాన్ని ధీటుగా ఎదుర్కొంటూ కూడా భారత్ తిప్పికొడుతుంది. సో ఎక్కువగా లైన్ ఆఫ్ కంట్రోల్తో పాటు ఎక్కువగా అటు పంజాబ్కు సంబంధించినటువంటి ఆ సరిహద్దులోనే ఎక్కువగా ఈ కాల్పులకు తెగబడుతుంది పాకిస్తాన్. ఇక పూర్తిగా కూడా దాన్ని ఎక్కడికెక్కడ వచ్చేటువంటి విమానాలే కానీ డ్రోన్స్నే కానీ పూర్తిగా కూడా గాల్లోనే మట్టి కనిపిస్తున్నాయి. ఈ భారత్ సైన్యానికి సంబంధించి కూడా పూర్తిగా అలర్ట్ అయిపోయారు. సో ఇప్పటికీ కూడా అక్కడ ఎల్ఓసి ఎంబడి ఇప్పటికీ కూడా కాల్పులు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. సో అర్ధరాత్రి నుంచి మాత్రం, ఎందుకంటే ఇప్పటికే ఆయా రాష్ట్రాలు ఏదైతే ఆ బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాలకు కూడా బ్లాక్అవుట్ ప్రకటించారు. ప్రతి గత 2 రోజుల నుంచి కనుక మనం చూస్తున్నట్టయితే రాత్రి 8 గంటలు కాగానే పూర్తిగా అంధకారం అయిపోతుంది. అక్కడ లైట్స్ అన్ని ఆఫ్ అయిపోతున్నాయి. మరుసటి రోజు అంటే తెల్లవారుజామున ఉదయం 5 గంటల వరకు కూడా ఈ బ్లాక్అవుట్ కొనసాగుతుంది. సో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పౌరులకి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఒక ఉద్దేశంతో ఈ బ్లాక్అవుట్ కూడా పెట్టారు. సో దానిలో భాగంగా ఇప్పటికీ కూడా పాక్ కాల్పులకు తెగబడుతుంది. సో దాన్ని ధీటుగానైతే ఎదుర్కొంటున్నారు. చాలా వరకు కూడా నిన్న శ్రీనగర్లో కూడా కొన్ని 2 చోట్ల కూడా ఇక్కడ పేలుళ్లు జరిగినట్టు తెలుస్తుంది. ఇక ఖచ్చితంగా ఈ భారత్ చేసినటువంటి ఏదైతే అటాక్ చేస్తుందో సో అందులో పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైన్యానికి సంబంధించినటువంటి స్థావరాలు ఎక్కువగా ధ్వంసం చేస్తున్నారు. సో వారు ఎక్కువగా కూడా నష్టపోతున్నారు. సో వారి ఆర్మీ చీఫే ప్రత్యేకంగా కాసేపటి క్రితం ఈరోజు తెల్లవారుజామున ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పారు. సో పాకిస్తాన్లోని 3 ఎయిర్ బేస్ల పైన కూడా అటాక్ చేశారు. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పూర్తిగా అన్నీ కూడా ధ్వంసమైపోయాయని కూడా చెప్పారు. సో రావల్పీడిలో ఉన్నటువంటి నూరాన్ ఎయిర్ బేస్తో పాటు మురీద్, షార్కోట్ వైమానిక స్థావరాలపైన కూడా భారత్ అటాక్ చేసిందని వారే వెల్లడించారు. సో ఇటు భారత్లోని పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని పలు నగరాలపై కూడా పాకిస్తాన్ మిసైల్ దాడి చేస్తుందని వారు వెల్లడించారు. కానీ అలాంటి ఏం జరగకుండా భారత్ సైన్యం మాత్రం దాన్ని ధీటుగా ఎదుర్కొని ఎక్కడికెక్కడ గాల్లోనే పూర్తిగా మట్టి కనిపిస్తున్నాయి. సో వచ్చేటువంటి ఏదైతే ఆ ఎల్ఓసి ఉన్నటువంటి ఏరియాలతో పాటు ఇటు పంజాబ్ కానీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కానీ ఇక ఈరోజు ఉదయం కూడా మనకి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి గగనతలం అంటే భారత గగనతలంలోకి కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిసైల్స్ వచ్చినట్టు చెప్తున్నారు. కానీ అట్లాంటివి ఏమీ లేదు. సో వాటిని భారత గగనతలంలోకి రాకముందే కూడా పూర్తిగా కూడా మన త్రివిధ దళాలకు సంబంధించినటువంటి సైన్యం పూర్తిగా వాటిని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాయి. సో ఇంకా ఈరోజు కాసేపటి క్రితమే ఆర్మీ సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు 2.0 అని ఏదంటే అంటున్నారో సో దానికి సంబంధించి కూడా ఈరోజు ఉదయమే ఆర్మీ అధికారులు ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం ఉంది అన్నారు. కానీ దాని వాయిదా పడింది. సో
ఉదయం 10 గంటలకు ఇటు విదేశాంగ శాఖ కూడా పూర్తిగా మళ్ళీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సో అర్ధరాత్రి ఏం జరిగింది, అసలు అక్కడ పాకిస్తాన్కి సంబంధించినటువంటి వారు చెప్తున్నటువంటిది మాట ఏంటిది, అది కరెక్టా కాదా అనేటువంటి విషయాలను కూడా పూర్తిగా బ్రీఫింగ్ చేయనున్నారు. సో మనం అంటే మిలిటరీ ఆపరేషన్ అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. సో ఆపరేషన్లో భాగంగా వారు ఏం చేశారనేది చెప్పారు. కాబట్టి ఈ అర్ధరాత్రి నుంచి ఇప్పటివరకు ఏం జరిగింది, ఎన్ని మిసైల్స్ వచ్చాయి, సో భారత్ దాన్ని ఎట్లా ఎదుర్కొంది ధీటుగా, సో ఇవన్నీ కూడా ఉదయం 10 గంటలకు విదేశాంగ శాఖ కూడా పూర్తిగా అది వెల్లడించనుంది. సో మొత్తానికి ఈ ఏదైతే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ యుద్ధం, దీన్ని యుద్ధమే అనొచ్చు, ఈ యుద్ధంలో జరుగుతున్నటువంటి కీలక నిర్ణయం కూడా తీసుకుంది. సో భారత్కు సంబంధించినటువంటి ముందస్తు చర్యలో భాగంగా కూడా 32 ఎయిర్పోర్ట్లు కూడా దేశంలో ఉన్నటువంటి 32 ఎయిర్పోర్ట్లు కూడా క్లోజ్ చేసేస్తారు. సో మొత్తానికైతే మొన్నటితో పోలిస్తే నిన్న ఈ పాక్ అయితే రోజు రోజుకి ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. అక్కడ ఉన్నటువంటి పౌరులను టార్గెట్ చేస్తూ కొంత భారత్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన 4 ప్రదేశాలను ఎంచుకొని సో అక్కడే అటాక్ చేయాలంటూ కూడా చూస్తుంది. సో చూడాలి 10 గంటలకు మళ్ళీ విదేశాంగ శాఖ మీడియా అనంతరం మళ్ళీ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు, సో నిన్న జరిగింది ఎంతవరకు కరెక్టు, ఎక్కడెక్కడ కాల్పులు జరిగాయి అనేది ఉదయం 10 గంటలకు తెలిసే అవకాశం ఉంది. సౌజన్య. రైట్ అనిల్, ఇక హై అలర్ట్కి సంబంధించి ఏం ఇన్ఫర్మేషన్ ఉంది? దేశంలో రేపు మే 15th వరకు కొన్ని ఎయిర్పోర్ట్స్ బంద్ పెట్టారు, ఇంకా ఎక్కడెక్కడ హై అలర్ట్ ప్రకటించారు అనిల్? అటు రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించితో పాటు అటు పంజాబ్, తర్వాత హిమాచల్ ప్రదేశ్, జమ్మూ, శ్రీనగర్, అమృత్సర్ ఈ ఏరియాలో పూర్తిగా హై అలర్ట్ ప్రకటించారు. సో సాయంత్రం కాగానంటే ఒక లాక్డౌన్ లాంటి పరిస్థితి వచ్చిందని చెప్పవచ్చు. ఇంకా అటు పూర్తిగా కూడా 32 ఎయిర్పోర్ట్లకు సంబంధించి మనకు అవి చూసినట్టయితే అలంపూర్, అంబాలా, అమృత్సర్, అవంతిపుర, బటీడా, హల్వారా, హిడాన్, జమ్మూ, చండీగఢ్, భూజ్, బికనూర్, జామ్నగర్, కాండ్లా, కాంగ్రా, కిషాన్గఢ్, మనాలి, జమ్నగర్, జైసల్మేర్, బోధ్పూర్, లుధియానా, రాజ్కోట్, సిమ్లా, శ్రీనగర్. సో ఈ ఎయిర్పోర్ట్లన్నీ కూడా పూర్తిగా క్లోజ్ చేసింది. ఎందుకంటే అక్కడ ఎక్కువగా బయటికి పర్యాటకులకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో వివిధ రాష్ట్రాల నుంచి కానీ ఇక్కడి నుంచి బయటికి కానీ వెళ్లకుండా వీటన్నిటిని కూడా క్లోజ్ చేసేసింది. ఉత్తర పశ్చిమ భారతదేశం మొత్తం కూడా హై అలర్ట్ ఉందని చెప్పొచ్చు. ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలను కూడా అలర్ట్ చేసింది. క్షేత్రస్థాయిలో అక్కడ ప్రజలకు, పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి అవసరమైనటువంటి రేషన్ కానీ నిత్యావసర సరుకులకు సంబంధించి కూడా ఎప్పటికప్పటికి మానిటరింగ్ చేస్తున్నారు. సో త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులు కూడా మళ్ళీ ఈరోజు కూడా ఈ నిన్న జరిగినటువంటి కాల్పులకు సంబంధించి కూడా మళ్ళీ ప్రత్యేక సమావేశం కానున్నారు. సో మొత్తానికి ఉత్తర భారతదేశంలో ఎక్కువగా హై అలర్ట్ కొనసాగుతుంది. సో ఇప్పటికీ అటు పాకిస్తాన్కి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి వారి కరాచీ ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా పూర్తిగా క్లోజ్ చేసేశారు. సో ఇక్కడ ఎక్కువగా అమృత్సర్లో మాత్రం అక్కడ ఎప్పుడు జనావాసాలు ఉండేది, రద్దీగా ఉండేటువంటి బిజినెస్ ఏరియాస్ కూడా పూర్తిగా బోసిపోతున్నాయి. ఎక్కడికెక్కడ షాప్స్ క్లోజ్ చేసేశారు. సో మొత్తానికైతే ఉత్తర భారతదేశం అయితే పూర్తిగా హై అలర్ట్ ప్రకటించారు. సౌజన్య.